దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. కర్మయోగి అంతిమ యాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కులను ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాజ్పేయి నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. కర్మయోగి అంతిమ యాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ వాజ్పేయి నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. हम निकलेंगे हम ड्यूटी बोलते हैं हेलो सर, हाँ चावल जो माइक चालू कर दो। गेट खुल रहा है, ध्यान रखना। माइक को नहीं लेना ना, गेट खुल गया ना गेट। ऑलराइट, ले जाएगा। पानी है, पानी पानी है। कौन आ दिखा दिखा दिखा। हाँ भाई, हाँ निकल रहे हैं।
मैं भागू कहाँ से, रोड बंद कर रखा है पूरा अब इस टाइम पे। तो अभी निकल रहा है बिल्कुल अंदर से, गेट से बाहर निकल रहा है। नहीं निकलने दे रहे भाई, पूरा बंद है फिलहाल, आर्मी वालों ने कवर कर रखा है पूरा। ले जाया जा रहा है। अब सामने आप देख सकते हैं ये गार्ड ऑफ ऑनर दिया जा रहा है। उसके बाद से पीछे जो ट्रक देख रहे हैं, जो फूल से सजा हुआ ट्रक है, उसके पीछे अर्थी है। और ये अब ये आखिरी बार यहाँ से अटल बिहारी वाजपेयी कृष्णा मेनन मार्ग से निकल रहे हैं। उनके पार्थिव शरीर को अब यहाँ से ले जाकर बीजेपी के मुख्यालय पर रखा जाएगा और उसके बाद से वहाँ से राष्ट्रीय स्मृति स्थल ले जाया जाएगा अंतिम संस्कार के लिए। जिन रास्तों से ये शव यात्रा गुजरेगी वो उसकी बात करें तो सबसे पहले कृष्णा मेनन मार्ग से निकल कर ये शव यात्रा अकबर रोड पहुँचेगी और उसके बाद से अकबर रोड से इंडिया गेट से तिलक मार्ग से ITO होते हुए DDU स्थित बीजेपी के मुख्यालय पर शव यात्रा पहुँचेगी। लेकिन अभी आप देख सकते हैं ये कृष्णा मेनन मार्ग पर है, ठीक अटल जी के रेजिडेंस के सामने का ये रोड है और उस पर आप लोग देख सकते हैं जो शव यात्रा है निकल चुकी है और तीनों जो है वो गार्ड ऑफ ऑनर दी जा रही है। उसके बाद కృష్ణ మీనన్ మార్గ్లోని వాజ్పేయి నివాసంలో ప్రముఖుల నివాళులు ప్రజల సందర్శన ముగిసిన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కుల్ని ఏర్పాటు చేశారు.
వాటిని పూలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కృష్ణమేనన్ మార్గ్లోని వాజ్పేయి నివాసంలో ప్రముఖుల నివాళులు, ప్రజల సందర్శన ముగిసిన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కుల్ని ఏర్పాటు చేశారు. వాటిని పూలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ భాజపా కార్యాలయానికి చేరుకున్నారు.
కృష్ణమేనన్ మార్గులోని వాజ్పేయి నివాసంలో ప్రముఖుల నివాళులు, ప్రజల సందర్శన ముగిసిన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గులోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కుల్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. కృష్ణమేనన్ మార్గ్లోని వాజ్పేయి నివాసంలో ప్రముఖుల నివాళులు, ప్రజల సందర్శన ముగిసిన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కుల్ని ఏర్పాటు చేశారు. అటల్జీ అమర్ రహే, భారత్ మాతా కీ జై, వందే మాతరం నినాదాలతో భాజపా శ్రేణులు ఘన నివాళి అర్పిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తమ అభిమాన నేత కడచూపు కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. దేశవ్యాప్తంగా 7 రోజులు జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది.
कब लेना आपने కృష్ణమేనన్ మార్గ్లోని వాజ్పేయి నివాసంలో ప్రముఖుల నివాళులు ప్రజల సందర్శన ముగిసిన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలించారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కుల్ని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తమ అభిమాన నేత కడచూపు కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. అటల్జీ అమర్ రహే, భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో భాజపా శ్రేణులు ఘన నివాళి అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. మాజీ ప్రధాని వాజ్పేయి పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో సాయంత్రం 4 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడ భారీగా భద్రతా బలగాలను మోహరించారు. రాజధాని ఢిల్లీలో భూవనరులు తగ్గిపోతున్న కారణంగా రాష్ట్రీయ స్మృతి స్థల్ సాధారణ స్మారక స్థలంగా ఉంది. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ స్మారక స్థలం శాంతివన్, లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం విజయ్ ఘాట్ మధ్యలో రాష్ట్రీయ స్మృతి స్థల్ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ అంత్యక్రియలు కూడా స్మృతి స్థల్లోనే జరిగాయి. మధ్యాహ్నం 1 గంటకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయం నుంచి వాజ్పేయి పార్థివ దేహానికి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక పూట సెలవు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు శుక్రవారం అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. కృష్ణలోని వాజ్పేయి నివాసంలో ప్రముఖుల నివాళులు, ప్రజల సందర్శన ముగిసిన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తమ అభిమాన నేత కడుచూపు కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. అటల్జీ అమర్ రహే, భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో భాజపా శ్రేణులు ఘన నివాళి అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 రోజులు జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. వారి యొక్క బహిరంగ సభ తర్వాత మేము ఎన్నోసార్లు కరీంనగర్ నుంచి గెలవడం, కరీంనగర్ ఒక భారతీయ జనతా పార్టీకి చాలా ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అక్కడ కల్పించడం జరిగింది. తర్వాత వాజ్పేయి గారి ఆయన యొక్క ఆలోచన, నేను మంత్రిగా ఉన్నప్పుడు, హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా కశ్మీర్కు సంబంధించినటువంటి ఆ సమస్య ప్రతిసారి వచ్చేది. మన టీవీలో కూడా ప్రసారం వస్తుంది. వాజ్పేయి గారి సమస్య పరిష్కారానికి ఆయన అన్నటువంటి విషయాలు ఇన్సానియత్, జంబూరియత్, తర్వాత కశ్మీరియత్ అనేటువంటి అంశాలు ఇప్పటికి కూడా ఆచరణ యోగ్యమైనవి, ఆమోదయోగ్యమైనవి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన అన్న ఒక మాట, మన స్నేహితులను మార్చుకోవచ్చు కానీ పక్కనున్న వాడిని, మనం పక్కింటి వాడిని మార్చుకోలేము. పక్కింటి వాడు మంచివాడైనా చెడుడైనా ఉంటాడు, పక్క దేశం ఎట్లయినా మనతో ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏ విధంగా కలిసి ఉండాలో ప్రాతిపదికలు నిర్ణయించి సహజీవనం ముందుకు తీసుకుని పోవాలనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇప్పటికి కూడా అది ఆచరణయోగ్యమే. ఇటువంటి మౌలికమైనటువంటి విషయాలు టు అప్హోల్డ్ ది ఐడియల్ ఆఫ్ ది డెమోక్రసీ ఆయనకు మించినటువంటి సలహా ఇదివరకు ఇచ్చినామని నేను అనుకోను. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు, అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను. ఈ సీట్ను నేను అక్రమంగా కంటిన్యూ చేయాలనుకుంటే ఈ సీటును నా ప్రధానమంత్రిగా కూర్చునే స్థానాన్ని చిమ్టిసే బి నైచూగా అన్నాడు ఆయన. ఒక్క ఓటుతో పోవడం జరిగింది. ఆ పేర్లు చెప్పగానే కొంతమంది అప్పుడు పార్లమెంట్ సభ్యులు అన్నారు, ఏమో ఒక్కడిద్దరు మీరు చేసుకోరా, మళ్ళీ ఎందుకలిగేందుగా మనం పోయేది అని. పాపం ఎట్లాగో తెలుసు పోతుందనేది. ఆ బాధతో నాతో అన్న విషయాలు కూడా నేను మర్చిపోలేను. అటువంటి వ్యక్తి ఈనాడు అందరికీ ఆదర్శప్రాయుడే, కేవలం ఒక పార్టీగాని కాదు. ఈనాడు యాంటీ డిఫెక్షన్ బిల్ ఉంది, అదొక ఉదాహరణ. ఆయన సీట్లో ఆయన చేసినటువంటి ప్రసంగం ఇవాళ ఇది చాలా మందికి ఆచరణయోగ్యమైనటువంటి ఆలోచన, ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన. ఎన్నో ఆర్టికల్ చూస్తున్నాం, ఎన్నో ఎడిటోరియల్ చూస్తున్నాం, యాంటీ డిఫెక్షన్ లా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏదున్నా కూడా ఒక్క మాటను ఎవరైనా దాన్ని మనసులో తీసుకున్నట్టయితే రాజకీయ నాయకుడు ఆయన జీవితంలో పొరపాటు చేయడు, అది హృదయపూర్వకంగా తీసుకుంటే. అటువంటి ఎన్నో ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు
చెప్పడం జరిగింది. అయితే నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఇంతకుముందు చెప్పినటువంటి 1975లో నాతో ఉన్నటువంటి ఫోటోగ్రాఫు మీతో పంచుకుంటాం మేము. ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న వాజ్పేయి గారు కూడా వారు ఒకరు పోయినారు నిన్న. ఇక మిగిలిన నేను ఒక్కనే బతికినాను ఆ ఫోటోలు. అందరూ చనిపోయినారు, కొంతమంది నక్సలైట్ చంపేసినారు, కొంతమంది ఉన్నారు ఆ ఫోటోలు ఉన్న వాళ్ళందరూ. రెండవది, నా బిడ్డ పెళ్లికి వచ్చి 3-4 గంటలు అక్కడ కూర్చున్నారు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. అందరికీ తెలుసది, చాలా పెద్దగా జరిగింది. 3 గంటలు ఉండి మేము అక్షంతలు వేసేటప్పుడు, నేను చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నప్పుడు అక్షంతలు ప్రధానంగా ఫోటో వచ్చింది. ఆ ఫోటో కూడా మరి మీతో షేర్ చేసుకుంటారు, కొన్ని పేపర్లు వచ్చింది. కాబట్టి వ్యక్తిగతంగా వాజ్పేయి గారిని నా జీవితంలో మరుపురానటువంటి వ్యక్తి. చాలాసార్లు వచ్చినప్పుడు నాతో ఆయన చెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క హక్కులను పరిరక్షించాలి ట్రైబల్ది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత డిఫెండ్ చెప్పేవాడు బాలు గారు మంత్రి అప్పుడు. మీరు మాత్రం చాలా గట్టిగా చూడవాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పింది నేను మర్చిపోలేను. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన యొక్క రాజకీయ పార్టీని ఒక కల్చరల్గా, సాంస్కృతిక పరంగా దాన్ని ముందు తీసుకుపోవడం. ఇందులో ఎన్నో సమస్యలు, ఇప్పుడు లించింగ్ కానీ ఇవన్నీ చూస్తున్నాం, ప్రతిరోజు వార్తలు చూస్తున్నాం. దీనికి ఆయన పరిష్కారం ఎప్పుడు చెప్పినాడు? ఆయన అన్ని రాజకీయ ఒక వసుదైక కుటుంబం అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం, బహిరంగ సభలో చెప్పడం, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి, ప్రపంచంలో భారతదేశంలో స్థానం గురించి, అన్ని రాజకీయ పార్టీలతో కలిసిమెలిసి ఉండడం, కేవలం పేద ప్రజలు, వివిధ మతాలకు సంబంధించినట్టు వాళ్ళ యొక్క సామరస్యం, సహజీవనమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసిమెలిసి ఉండాలనేటువంటి ప్రాతిపదికను అసలు ఎవరు మర్చిపోనటువంటి విధంగా ఆయన పాటించి చూపించినాడు. ఆయన అన్ని రాజకీయ పార్టీలు ఆయనను ప్రేమ పాత్రుడు. ఆయన యునైటెడ్ నేషన్స్కి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పంపించడం జరిగింది. తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఆయన గౌరవిస్తూ ఈనాడు వారందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారంటే మొత్తం ప్రపంచంలోనే ప్రపంచ ప్రజాస్వామిక వ్యవస్థ ఎన్నటి కూడా మర్చిపోదు. మండేలా కానివ్వండి, మిగతా ఎంతోమంది, మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది పెద్దలు, వీరు కూడా ఇన్ ది కమిటీ ఆఫ్ ది అటల్ బిహారీ వాజ్పేయి గారు రకాలం ఉన్నటువంటి అభిప్రాయం. కృష్ణమేనన్ మార్గ్లోని వాజ్పేయి నివాసంలో ప్రముఖుల నివాళులు, ప్రజల సందర్శన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కుల్ని ఏర్పాటు చేశారు. వాటిని పూలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తమ అభిమాన నేత అంతిమయాత్ర కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి అమర్ రహే, భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో భాజపా శ్రేణులు ఘన నివాళి అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. అటల్ మహాభినిష్క్రమణపై ప్రపంచ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంటే, రాజనీతిజ్ఞుడు లేని లోటు పోడ్చలేనిదంటూ తమ సంతాపం వెలిబుచ్చారంటే, అటల్ బిహారీ వాజ్పేయి దీక్ష దక్షత, దార్శనికత దేశానికి ఏ విధంగా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు.
इंडिया गेट का మాజీ ప్రధాని వాజ్పేయి పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో సాయంత్రం 4 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడ భారీగా భద్రతా బలగాలను మోహరించారు. రాజధాని ఢిల్లీలో భూవనరులు తగ్గిపోతున్న కారణంగా రాష్ట్రీయ స్మృతి స్థల్ సాధారణ స్మారక స్థలంగా ఉంది. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ స్మారక స్థలం శాంతివన్, లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం విజయఘాట్ మధ్యలో రాష్ట్రీయ స్మృతి స్థల్ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐకే గుజరాల్ అంత్యక్రియలు కూడా స్మృతి స్థల్లోనే జరిగాయి. మధ్యాహ్నం 1 గంటకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయం నుంచి వాజ్పేయి పార్థివ దేహానికి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక పూట సెలవు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు శుక్రవారం అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. जैसे जैसे पीछे आएगा तब लेना ना, दोनों चीज एक साथ में आएंगे। चाप కృష్ణమేనన్ మార్గ్లోని వాజ్పేయి నివాసంలో ప్రముఖుల నివాళులు, ప్రజల సందర్శన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కుల్ని ఏర్పాటు చేశారు. వాటిని పూలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తమ అభిమాన నేత కడుచూపు కోసం అంతిమయాత్రకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి అమర్ రహే, భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో భాజపా శ్రేణులు ఘన నివాళి అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. అటల్ మహాభినిష్క్రమణపై ప్రపంచ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంటే, రాజనీతిజ్ఞుడు లేని లోటు పూడ్చలేనిదంటూ తమ సంతాపం వెలిబుచ్చారంటే, ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి దీక్షా దక్షత, దార్శనికతతో కూడిన సేవలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో అర్థం చేసుకోవచ్చు.
కృష్ణమేనన్ మార్గ్లోని నివాసంలో ప్రముఖుల నివాళులు, ప్రజల సందర్శన అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కర్మయోగి అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేకమైన ట్రక్కుల్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రక్కుల్ని పూలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 1 గంటకు అటల్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ప్రజానాయకుడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తమ అభిమాన నేత కడచూపు కోసం అంతిమయాత్రకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి అమర్ రహే, భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో భాజపా శ్రేణులు ఘన నివాళి అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. అటల్ మహాభినిష్క్రమణపై ప్రపంచ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంటే, రాజనీతిజ్ఞుడు లేని లోటు పోడ్చలేనిదంటూ తమ సంతాపం వెలిబుచ్చారంటే, ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి దీక్షా దక్షత, దార్శనికతతో కూడిన సేవలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో అర్థం చేసుకోవచ్చు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వాజ్పేయి పార్థివ దేహానికి నివాళి అర్పించిన సీఎం, వాజ్పేయి మృతి దేశానికి తీరని లోటన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయికి ఎవరూ సాటిరారని కితాబిచ్చారు. అన్ని సంస్కరణలకు ఆద్యుడని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించారని కొనియాడారు. వాజ్పేయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. అదే సమయంలో ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేను చీఫ్ మినిస్టర్గా ఉండి పూర్తిగా సహకరించడం, కలిసి పనిచేయడం జరిగింది. అన్ని రిఫార్మ్స్కి ఆద్యుడు వాజ్పేయి గారు. ఈరోజు టెలికమ్యూనికేషన్ సెక్టర్ కానీ, అదే మరిగా నేషనల్ హైవేల రిఫార్మ్ తీసుకొచ్చి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఆల్సో ఓపెన్ స్కై పాలసీ, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అది దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. అదే మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా పూర్తిగా సహకరించారు. అదే మాదిరిగా కొన్నిసార్లు డిఫర్ అయినప్పుడు కూడా ఒక డెమోక్రటిక్గా తీసుకొని మళ్ళీ ఏదైతే రైట్ ఏది దాన్నే ఫాలో అయ్యారు. నేను చీఫ్ మినిస్టర్గా ఉండి పూర్తిగా సహకరించడం, కలిసి పనిచేయడం జరిగింది. అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయంతో నాకు.
వండర్ఫుల్ టైం. ఈరోజు ఆయన చనిపోవడం అనేది దేశానికి పెద్ద లోటు. ఆయన జీవితమే ఒక ఆదర్శం. భావితరాలకు కూడా ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఒక పార్లమెంటేరియన్గా, ఒక ప్రధానమంత్రిగా, ఒక అపోజిషన్గా ఏ విధంగా చేశారనేది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి చనిపోవడం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ హైటెక్ సిటీ ప్రారంభించాడు. అదే మరి నేషనల్ గేమ్స్ కూడా ఇనాగరేట్ చేశారు. ఒకటి రెండుగా చాలా అకేషన్స్లో చాలా. మాజీ ప్రధాని వాజ్పేయి మన మధ్య లేకున్నా గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. వాజ్పేయి పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. మానవత్వానికి ప్రతీక అటల్ బిహారీ వాజ్పేయి అన్న నరసింహన్ అటల్జీకి విరోధులు లేరని, అంతా ఆప్తులేనని పేర్కొన్నారు. ఈరోజు మహాపురుషుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మధ్యలో లేరు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మన హృదయంలో ఎప్పుడు కూడా ఉంటారని మాకు అంశలు తెలుసు. మానవ్ और मानवता के प्रतीक थे अटल जी. न हार न दुश्मन, ये कभी इनके शब्दकोश में नहीं था. इस पार उस पार दुश्मन या किसी की खराबी के बारे में ये इनके शब्दकोश में था. ये बहुत ही महापुरुष थे. इस महापुरुष का खोना ये भारत के एक महापुत्र हमने आज खोया है. भगवान उनके इसको शांति दे. अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी
चरणों में चारों धाम। हे राम हे राम हे राम हे राम। तू ही बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे। इस जग में सारे काम हे राम हे राम हे राम। మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పార్థివ దేహాన్ని భాజపా కార్యాలయానికి తరలించారు. కృష్ణమీనన్ మార్గ్లోని వాజ్పేయి నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్లోని భాజపా కార్యాలయానికి చేరుకుంది. భారీగా మోహరించిన భద్రతా బలగాల మధ్య భౌతిక కాయాన్ని తరలించారు. అటల్ బిహారీ వాజ్పేయి అమర్ రహే, వందే మాతరమంటూ నినాదాలు మారుమోగాయి. ఆరాధ్య నేతను సందర్శించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేతలు భాజపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. మహానేతను కడసారి చూసి కన్నీటి నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో జనం, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి తరలివస్తున్నారు. భాజపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है। तू ही तो है मेरा राम हे राम हे राम हे राम हे राम। तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका